ఇక విజేతలు ఎవరో చూద్దాం. ఏ నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తారు? పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ విజయం సాధించబోతున్నారు. తాడికొండలో తెనాలి శ్రవణ్ కుమార్ విజయం సాధించబోతున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ విజయం సాధించబోతున్నారు. పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర విజయం సాధించబోతున్నారు. వేమూరులో నక్కా ఆనందబాబు విజయం సాధించబోతున్నారు. రేపల్లలో అనగాని సత్యప్రసాద్ విజయం సాధించబోతున్నారు. ఈ ఆరుగురు కూడా తెలుగుదేశం అభ్యర్థులే. తెనాలిలో తెలుగుదేశం మిత్రపక్షమైన జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ విజయం సాధించబోతున్నారు. బాపట్లలో కోన రఘుపతి వైసీపీ జెండాని ఎగరవేయబోతున్నారు. పత్తిపాడులో బూర్ల రామాంజనేయులు టీడీపీ జెండా ఎగరవేయబోతున్నారు. గుంటూరు వెస్ట్లో గళ్ళా మాధవి, గుంటూరు ఈస్ట్లో మహమ్మద్ నజీర్, చిలకలూరుపేటలో ప్రత్తిపాటి పుల్లారావు వీరంతా తెలుగుదేశం అభ్యర్థులు విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నారు. నరసరావుపేటలో చదలవాడ అరవింద్ బాబు టీడీపీ, సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ విజయం సాధించబోతున్నారు. వినుకొండలో మాత్రం బొల్లా బ్రహ్మనాయుడు వైసీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. గురజాలలో ఎరపతినేని శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. మాచర్లలో జూలకంటి బ్రహ్మానందరెడ్డి విజయం సాధించబోతున్నారు. గుంటూరు జిల్లా ఫలితం స్పష్టంగా ఈరోజు మన ముందుంది. 17 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కేవలం 2 సెగ్మెంట్స్లోనే వైసీపీ విజయాన్ని నమోదు చేసుకోబోతుంది. జనసేన పార్టీ 1 స్థానంలోనూ, టీడీపీ 14 స్థానాల్లోనూ, మొత్తం టీడీపీ మిత్రపక్షంతో కలిసి 15 స్థానాల్లో విజయకేతనాన్ని ఎగురవేయబోతున్నారు. ఇది చాలా కీలకమైన పరిణామం. గత ఎన్నికల్లో వైసీపీ వైపు ఉన్న గుంటూరు ఈరోజు పూర్తిగా తెలుగుదేశం వైపు మారినట్టు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో 2 స్థానాలు గెలిచిన టీడీపీ స్థానంలో ఈరోజు వైసీపీ వచ్చినట్టు చేరినట్టు కనిపిస్తుంది. దీనికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మొత్తం జిల్లాలో నియోజకవర్గాలు తెలుగుదేశం వైపు మారటం మనకు కనిపిస్తుంది. ఇది చాలా కీలకమైన పరిణామం.